స్క్రీన్ ముందుకి యాక్ట్ చేయమంటే మేకప్ వేసుకొని యాక్ట్ చేయగలుగుతా, కానీ డబ్ స్మాష్ చేయమంటే నా అంత డంబ్ ఎవరో ఉండరు. సో కానీ చాలామంది ఆర్టిస్టులను చూస్తున్నాను నేను ఫేస్బుక్లో, డబ్ స్మాష్ ఎంత బాగా చేస్తారంటే నిజంగా ఆ సీన్ చేసిన ఆర్టిస్ట్ కూడా అంత బాగా చేస్తాడో లేదో తెలియదు. నేను ఇంతమంది చాలామంది చెప్పింది ఏంటంటే డబ్ స్మాష్లో యో ద క్వీన్ అని. సో డబ్ స్మాష్ గురించి చెప్పు. నేను చాలా చేశాను ఇప్పటివరకు డబ్ స్మాషెస్. లైక్ ఎలా అంటే మనం ఆన్ స్క్రీన్ వెళ్ళి చేసే ఛాన్స్ మనకు ఉండదు. ఇప్పుడు నేను ఛాన్స్ ఉంది మీరు చెయ్యాలి అంటే హ్యాపీగా వచ్చి చేస్తారా? అంటే చాలా ఉంటాయి, పేరెంట్స్ పర్మిషన్ ఇవన్నీ. పేరెంట్స్కి ఓకే యా. సో చేయలేం కాబట్టి సో మనం ఇప్పుడు సోషల్ మీడియా లైక్ జియో అని తీసుకున్నాము అంటే అందరూ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్స్ మీద ఉన్నారు కదా. సో ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామే యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో మెయిన్గా పెట్టేవి అంటే డబ్ స్మాష్ చేసినవన్నీ పెడుతున్నారు వ్యూస్ ఇంకా లైక్స్ కోసమే. సో మనం చేసేవన్నీ ఒకవేళ మనం ఆన్ స్క్రీన్ వెళ్ళి చేయలేకపోతే మన టాలెంట్ మనకు చూపించడానికి మనం ఇలాంటివి యూజ్ చేసుకొని డబ్ స్మాష్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే కొంతమంది చూసి మనని లైక్ ఆన్ స్క్రీన్కి ఇన్వైట్ చేయడం అలాంటివి చేస్తారు. కాబట్టి మనం ఈ డబ్ స్మాష్ అనేది ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు డబ్ స్మాష్ చేసేది ఓన్లీ ఫర్ ఆన్ స్క్రీన్ వాళ్ళు ఎవరైనా టెక్నికల్ టీమ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఆన్ స్క్రీన్ పిలుస్తారనే ఒక్క ఇతోనే చేస్తున్నారు డబ్ స్మాష్. బట్ మీరు చెప్పింది అలాగే అనిపించింది. అంటే చాలా మంది గురించి చెప్పా అంటే యాక్చువల్గా నేను అడిగింది మీ గురించి అడిగాను. సో మీరు ఎందుకు డబ్ స్మాష్ చేస్తున్నారు? ప్యాషన్ అని చెప్పేయండి. ప్యాషన్ అని కాదు, లైక్ టైం పాస్ కోసం అంతే. థ్యాంక్ యూ సో మచ్. అంటే హార్ట్ చేసినందుకు, హార్ట్ చేస్తుంటే సారీ. వాట్ అబౌట్ మీరు చేస్తుంటారా డబ్ స్మాషెస్? ఫుల్గా మేమిద్దరం ఫుల్గా చేస్తుంటాం. అండ్ డబ్ స్మాష్ కొన్ని ఫ్యామిలీస్లో అలౌ చేయరు కదా టాలెంట్ ఇట్లా యాక్టింగ్ వైజ్ వెళ్తామండి. సో ఇదొక ఇన్స్టాగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ షోకేస్ చేసుకోవడానికి. సో చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పేసి కూడా చేసేస్తుంటాం. సో ఫాలోయింగ్ పెరుగుతుంది, అబ్బాయిలు బాగా ఫుల్గా థ్యాంక్ యూ పెట్టగానే వచ్చేస్తాయి ఫాలోవర్స్. థ్యాంక్ యూ. మాకైతే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో జస్ట్ డబ్ స్మాష్ హోలిక్ అని ఒకటి పెట్టుకుంటే చాలు మనకి రిక్వెస్ట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మేమిద్దరం ఎక్కువ డబ్ స్మాష్లు చేస్తూ ఉంటాము, మెయిన్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే. ఇంకా ఎవరైనా చూసి లైక్ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బట్ జస్ట్ ఫన్ కోసం అండ్ ఎక్స్ప్రెషన్స్ మనకు ఎలా వస్తాయి అవి రియల్గా చేస్తే వాళ్ళు చేసినట్టు వస్తాయా లేదా కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. నేను వాళ్ళు చేసినట్టే, వాళ్ళు ఇప్పుడు కోపంగా చేసినప్పుడు కోపంగా చేస్తారు కదా కొన్ని డైలాగ్స్, అలా నేను కోపంగా చేయను అనమాట, కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేస్తూ ఉంటాను. అలా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, అంతే జస్ట్. సో మీకు కావాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్ త్రూ డబ్ స్మాష్. నో కాదు, మీరు అదే చెప్పారు. అదే బట్ రిక్వెస్ట్ పెడతారు కానీ మనం యాక్సెప్ట్ చేయము. అదేంటండి పాపం, మీరు కావాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్. రిక్వెస్ట్లు వచ్చాయని అంతే అంతే. చలో మీరండి డబ్ స్మాష్ గురించి? బాగా చేస్తామండి. వంట కాదండి, డబ్ స్మాష్ గురించి అడుగుతున్నాను నేను. అది కూడా అదే ఏం చేస్తుంటారు మీ? అది అని ఉండదు, ఏ భాష అయినా ఓకే, అది అర్థం కాకపోయినా చేసేస్తాము. కిలికిలి చేశారా? చేసాం. అది యాక్చువల్లీ ఏంటంటే మన ఎట్లాగో సినిమాలోకి తీసుకురాని మనకు బాగా తెలుసు. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? అంటే మనకు నమ్మకం అనమాట అట్లాంటి. ఇంకా ఎట్లాగో మనకు ఉంటుంది కదా మనం కూడా చేస్తే బాగుండు అని. మనకి డబ్ స్మాష్ ఇది బాగా మనం సాటిస్ఫై చేస్తుంది అనమాట ఇట్లాంటి వాటిలో. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఫాలోయింగ్ కోసం చేస్తారంటే తను మాత్రం తను జెన్యూన్గా చెప్పింది నాకు ఆన్ స్క్రీన్ కావాలి అందుకోసం చేస్తున్నానని. మిగతా వాళ్ళందరూ ఫాలో అంటే పాపం తనేమో ఏదో చెప్పేసింది. వీళ్ళిద్దరూ మాత్రం నాకు ఫాలోయింగ్ కావాలి కానీ ఏ అబ్బాయి రిక్వెస్ట్ పంపించినా యాక్సెప్ట్ చేయను అంటున్నారు. దీని గురించి అబ్బాయిని ఫీలింగ్ కనుక్కుందాం. అంటే అబ్బాయిలకి యాటిట్యూడ్ మినిమం ఉంటుంది కదా, అందుకని యాటిట్యూడ్ మినిమం ఉంటుంది కదా అమ్మాయి. అంటే అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉండదా అండి? మీరు ఉన్నా మా కోసం అది పక్కన పెట్టేస్తారు కదా కలికాలం. సో డబ్ స్మాష్ గురించి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి భయ్యా, రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయగానే అమ్మాయిలందరూ ఇలా పట్టుకొని ఇలా అనుకుంటూ చాలామంది చేస్తున్నారు. దాన్ని బట్టి కొద్ది న్యూసెన్స్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకా సరిగ్గా చూస్తే మన చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు కూడా దాంట్లోనే ఉంటారు కాబట్టి ఏం అనలేకపోతాము. సో ఇట్స్ బేసికలీ గుడ్ మీడియా త్రూ విచ్ యూ కెన్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. మీ టాలెంట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. యా యూ కెన్ జస్ట్ లైక్ సింప్లీ నీ ఎక్స్ప్రెషన్స్
దాంట్లో బాగా తెలుస్తాయి కాబట్టి ఫేమస్ డైలాగ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం, పెట్టుకుంటాం, చూపిస్తాం. ఇంకా దానికన్నా దట్స్ ద మెయిన్ న్యూస్. అబ్బాయిలు అదే డబ్ స్మాష్ చేసి అబ్బాయిలు పెడితే 2 లైకులు, మా అయితే 10 లైకులు ఉంటాయి. ఇంతకీ నువ్వు చేసేవా డబ్ స్మాష్? లేదు భయ్య, ఒకటి చేసి ఒకటి పర్సనల్ మెసేజ్ పెట్టా, ఇంకోసారి చేయకన్నారు. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్? అంటే ఇందాక టవర్ పెట్టమని చెప్పలేదు మీరు డబ్ స్మాష్ గురించి. డబ్ స్మాష్ గురించి అంటే ఒకప్పుడు సెల్ఫీస్ ఎలా తీసుకుంటున్నా, ఇప్పుడు డబ్ స్మాష్ అలా కామన్ అయిపోయింది. బ్రో ఒకప్పుడు సెల్ఫీ కాదు బ్రో, సెల్ఫీ కూడా ఇప్పుడే. అంటే ఇప్పుడు సెల్ఫీ కన్నా డబ్ స్మాష్ బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెల్ఫీ కన్నా డబ్ స్మాష్ బాగా ఫేమస్ అయిపోయింది. అంటే చేద్దాం ఉంది కానీ చేయలేదు. సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. సపోర్ట్ అని కాదు, సపోర్ట్ అని కాదు, సపోర్ట్ అని కాదు. చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మీరు డబ్ స్మాష్ చేయలేదు, పాపం తిని డబ్ స్మాష్ చేయలేదు. ఎవరి దగ్గర డబ్ స్మాష్ యాప్ ఉంది? ఉంది కదా. సో హీఈస్ ఇంట్రెస్టెడ్, హీ వాంట్ టు డూ డబ్ స్మాష్. సో ఇప్పుడు గ్రూప్గా ఏదైనా డబ్ స్మాష్ చేస్తే బెస్ట్, బాగుంటుంది. గ్రూప్ అంటే ఇతను ఒకడు ఉంటాడు, తిని పక్కన ఒకరే ఉంటారు, గ్రూప్ అది. ఓకే సారీ, ఏదో ఒక డబ్ స్మాష్ చేస్తే బాగుంటుంది. తిని కూడా చేయలేదు. ఓకే, మీరు చెప్పారా పర్సన్? మీకేంటి బ్రో, ఎందుకు భయపడతారు? నాకు తెలిసి బయట చెప్పలేదు కానీ ఫాలోయింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో డబ్ స్మాష్ అంటే ఏంటో తెలియని ఒక చంటి పిల్లాడితో ఇప్పుడు డబ్ స్మాష్ చేస్తున్నాం. ఫస్ట్ అటెంప్ట్ అంట, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటయ్యా, కాకిలా మాడిపోతావు. సూపర్ సూపర్ సూపర్. ఇదే డైలాగ్ని డబ్ స్మాష్ క్వీన్, మన డబ్ స్మాష్ క్వీన్ తను నేహా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్? నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటయ్యా, కాకిలా మాడిపోతావు. గుడ్ సార్, గుడ్ సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is your Sriram Chandra, Indian Idol. Do like and subscribe Eagle Media Works. Like and subscribe Eagle Media Works.